హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ నంబర్స్. బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా దేనికైనా భయపడతారు అంటే అది ఓన్లీ నామినేషన్స్ అనేది చెప్పాలి. ఇక మొదటి వారు నామినేషన్స్ చాలా ఆర్గ్యుమెంట్స్తో గొడవలతో ముగిశాయి అనేది చెప్పాలి. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కువగా మణికంఠని టార్గెట్ చేసి నామినేషన్ చేయడంతో మణికంఠకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో మణికంఠ నామినేషన్స్కి వచ్చారు. అయితే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పాపం మణికంఠ సోనియా ఆకుల దగ్గరికి వెళ్ళి నేను ఎవరో కూడా జనాలకు తెలియదు, నాకు ఇంతమంది నామినేషన్ ఓటు వేశారు అంటే నమ్మలేకపోతున్నాను, బహుశా నా ప్రవర్తన వాళ్ళందరికీ నచ్చలేదేమో, ఒక్క ఛాన్స్ ఇస్తే నా ప్రవర్తన ఏంటో హౌస్మేట్ అలాగే జనాలకి నిరూపించుకుంటా అంటూ నైనిక ఆకుల దగ్గర కూడా బాధపడుతున్నాడు. అయితే నైనిక ఏం చెప్తుంది అంటే నువ్వే దేనికి భయపడకు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది జనాల చేతిలో ఉంటుంది, నువ్వు ఇప్పుడు భయపడిన ఎలిమినేషన్స్ అవుతావు, భయపడకపోయినా ఎలిమినేట్ అవుతావు అంటూ నైనిక ధైర్యం చెప్తుంది. ఇక మణికంఠ అయితే కెమెరా దగ్గరికి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, కనీసం ఒక 5 వారాలు అయినా సరే నన్ను హౌస్లో ఉంచితే నేను ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చేస్తాను అంటూ ఆడియన్స్కి విన్నవించుకుంటూ ఉన్నారు. హౌస్లో మొత్తంగా మణికంఠని టార్గెట్ చేయడం వెనుక అసలైన కారణం ఏంటి అంటే మణికంఠకి కొంచెం ఓవర్ యాక్షన్ ఉందని హౌస్మేట్స్తో పాటు బయట జనాలు కూడా అనుకుంటున్నారు. మరి మణికంఠ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.